నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు కౌంట్డౌన్ మొదలైంది. ఇప్పటికే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ రేసులో ఎంత బలంగా ఉన్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు. నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటనకు ఒక్కరోజు ముందు దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్ గాజా ఘర్షణలో కీలకమైన శాంతి ఒప్పందాన్ని కుదిర్చినట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మరి నిజంగానే ట్రంప్ని నోబెల్ శాంతి అవార్డు వరిస్తుందా? నోబెల్ శాంతి బహుమతి రేసులో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఇది. కొన్నాళ్లుగా నోబెల్ పీస్ ప్రైజ్ కోసం ట్రంప్ పడుతున్న ఆరాటం అంతా ఇంతా కాదు. ఏకంగా ఐక్యరాజ్య సమితి వేదికగానే తాను 7 యుద్ధాలు ఆపి శాంతిని నెలకొల్పిన వ్యక్తిగా ప్రకటించుకున్నారు. ఐక్యరాజ్య సమితి చేయాల్సిన పనిని కూడా తానే చేశానని చేసిన వ్యాఖ్యలు కూడా అప్పట్లో వరల్డ్ వైడ్గా హాట్ టాపిక్గా మారాయి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనూ తాను నోబెల్ శాంతి బహుమతికి ఎందుకు అర్హుడిననే విషయాలు చెప్తూ వచ్చారు. చివరికి భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపింది కూడా తానేనని ప్రకటించుకున్నారు. దాన్ని భారత్ ఎన్నోసార్లు తోసిపుచ్చింది. ఇలా కొన్నాళ్లుగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ బాగానే పోరాడుతున్నారు. ఇప్పుడు కూడా నోబెల్ శాంతి బహుమతి ప్రకటనకు ఒక్కరోజు ముందు దశాబ్దాలుగా నలుగుతున్న ఇజ్రాయెల్ గాజా వివాదంలో కీలకమైన శాంతి ఒప్పందం కుదిర్చినట్లు ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు వైట్ హౌస్ ఆయనని ది పీస్ ప్రెసిడెంట్ అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేసింది. దీంతో ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ రేసుకి మరింత ఊతమిచ్చినట్లయింది. ఈ పరిణామాలతో నిజంగానే ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి దక్కే అవకాశముందా? వైట్ హౌస్ హంగామాని ఎలా అర్థం చేసుకోవాలనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ప్రెసిడెంట్ ట్రంప్ మాత్రం నోబెల్ కమిటీ తనకు బహుమతి ఇవ్వకుండా ఉండేందుకు ఓ మార్గాన్ని కనుక్కుంటుందన్నారు. వాళ్లు శాంతి స్థాపన కోసం ఏమీ చెయ్యని వ్యక్తికే బహుమతి ఇస్తారనటం కూడా చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు తాము రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించేందుకు కూడా దగ్గరగా ఉన్నామని ట్రంప్ చెప్పినట్లు తెలుస్తోంది. చరిత్రలో ఎవ్వరూ కూడా ఇన్ని యుద్ధాలు పరిష్కరించలేదంటున్నారు. పైగా తనకు నోబెల్ పురస్కారం దక్కకపోతే అది అమెరికాకే పెద్ద అవమానం అవుతుందంటున్నారు ట్రంప్. అమెరికాకే నోబెల్ ప్రైజ్ రావాలని కోరుకుంటున్నానని వర్జీనియాలో జరిగిన ఉన్నత స్థాయి సైనిక సమావేశంలో అన్నారు. మొత్తానికి ప్రెసిడెంట్ ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవటమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. నిజంగా చెప్పాలంటే ట్రంప్ ప్రపంచానికి వ్యతిరేకంగా పోటీ పడుతున్నారు. యుద్ధాల్లో జోక్యం చేసుకోవటం, శాంతి కోసం ఒప్పించేందుకు ప్రయత్నించటం లాంటివన్నీ నోబెల్ కోసమే చేస్తున్నాడు అని క్లియర్గా తెలుస్తోంది. దానికి తోడు రిపబ్లికన్ నేతలు అనేక మంది ప్రపంచ నాయకులు ట్రంప్ని నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేశారు. ఇప్పుడు కూడా 2 ఏళ్లుగా కొనసాగుతున్న గాజా యుద్ధాన్ని ఆపడంతో ట్రంప్కి మద్దతు పెరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ కసరత్తు అంతా నోబెల్ కమిటీని ప్రభావితం చేసేందుకేననే చర్చ కూడా జరుగుతోంది.